నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వరద ముంపు ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ నేతల పర్యటన. తెనాలి, వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లో నీట మునిగిన పంట పొలాలు పరిశీలించిన నాయకులు. ప్రభుత్వం తక్షణమే రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్. కొల్లిపర మండలంలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. వరదల వల్ల పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటామని హామీ. ఆంధ్రప్రదేశ్ తెనాలిలో మొదలైన చవితి వేడుకల సందడి. సుల్తానాబాద్ లో వినాయక విగ్రహాల తయారీ వద్ద కోలాహలం. భారీ విగ్రహాలను కొనుగోలు చేసి తీసుకువెళుతున్న ఉత్సవాల నిర్వాహకులు. తెనాలిలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ఘన సత్కారం. వరద ముంపు కారణంగా పంట పొలాలు నీట మునిగి రైతాంగం తీవ్రంగా నష్టపోయారని వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే పంట నష్టం అంచనా వేసి రైతులకు నష్టపరిహారం అందజేయాలని వారు డిమాండ్ చేశారు. తెనాలి, వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లో వారు పర్యటించి ముంపు గ్రామాలను సందర్శించారు. భారీ వర్షాలు, వరదల వల్ల ముంపుకు గురైన పలు గ్రామాలను వైఎస్ఆర్సీపీ నాయకులు గురువారం సందర్శించారు. మాజీ మంత్రి మేరుగు నాగార్జున, తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, జిల్లా పార్టీ అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు, వేమూరు, రేపల్ల నియోజకవర్గాల సమన్వయకర్తలు వరికోటి అశోక్ బాబు, ఈపూరి గణేష్ తదితరులు గురువారం ఉదయం తెనాలి, వేమూరు, రేపల్ల నియోజకవర్గాల్లో పర్యటించారు. ఉదయం తెనాలిలోని వైసీపీ కార్యాలయం నుండి బయలుదేరి కొల్లిపర మండలంలోని వరద ముంపు ప్రాంతాలను వారు పరిశీలించారు. మండలంలోని అత్తలూరు వారిపాలెం, వలభాపురం, పాత బొమ్మవానిపాలెం, అన్నవరపుల్లంక తదితర గ్రామాల్లో నాయకులు పర్యటించి అక్కడి పరిస్థితులని పరిశీలించారు. వరద ఉధృతి వల్ల ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. పలు చోట్ల పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వరద బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలంలోని పెసర్లంక, చింతమోటు, పెదలంక, జువ్వలపాలెం, కిష్కిందపాలెం, తిప్పలకట్ట, పోతర్లంక గ్రామాల్లో మేరుగు నాగార్జున, అన్నాబత్తుని శివకుమార్, మందపాటి శేషగిరిరావు, వరికోటి అశోక్ బాబు, ఈపూరు గణేష్లు పర్యటించారు. ఆయా గ్రామాల్లో నీట మునిగిన పంట పొలాలు, వాణిజ్య పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. భారీ వర్షాలు తమను నట్టేట ముంచాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కొన్ని వరద ముంపు గ్రామాలను సందర్శించి వెల్లటూరు మీదుగా పెనుముడి చేరుకున్నారు. అక్కడ వారు మాట్లాడుతూ భారీ వర్షాలు, వరదలు రైతాంగాన్ని తీవ్రంగా దెబ్బతీశాయని అన్నారు. వరద ముంపు నివారణలో సహాయ చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విపత్తు సమయాల్లో తాము రైతాంగానికి ఎంతో అండగా నిలబడ్డామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇళ్లలోకి నీళ్లు వచ్చి పొలాలు నష్టపోయి కౌలుకు తీసుకుని 50 ఎకరం 50,000 రూపాయలు తీసుకొని అంత మెట్ట ప్రాంతం, అలాగే డౌన్ స్ట్రీమ్లో కూడా ప్యాడీ చేసిన రైతులు కానీ పూర్తిగా నష్టపోయారు. ఒక్క పైసా కూడా వాళ్ళకి తిరిగి వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వాన్ని చాలా నిశితంగా, లోతుగా అధ్యయనం చేసి పార్టీలకు అతీతంగా ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి మీ యంత్రాంగాన్ని ఉపయోగించి రైతును ఆదుకోవటానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో, ఎలాంటి సిస్టమ్ ఉందో దాన్ని ఇన్కార్పొరేట్ చేయండి. మేము అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయం చేసే రైతు దండుగ కాదు పండుగ అనే విధంగా రైతులను ఆదుకున్నాము. విపత్కర పరిస్థితి వస్తూ ఉందంటే ముందు 2 రోజుల ముందే వచ్చి ఓడల్లోకి వచ్చాయా, మీ గేదెలను తీసుకెళ్ళి పైన కట్టేయండి, మీరు బయటకు వచ్చేయండి, సురక్షిత ప్రాంతాలకు రండి, వ్యవసాయం చేసే రైతులు జాగ్రత్తగా ఉండండి అని చెప్పిన పరిస్థితి ఇక్కడ ప్రజలు మర్చిపోరని నేను అనుకుంటా ఉన్నా. తక్షణమే విలేజెస్లో సర్వే చేయించండి. ఎన్ని ఎకరాలు, ఎంత వేశారు, ఏ పంట వేశారు, ఏ పంటకు ఎంత కాంపెన్సేషన్ ఇవ్వాలనేది గమనించి చేయాలని మాత్రం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కానీ, పొలాలను కానీ, భూములు కానీ, ఆ ప్రజలకి వాతావరణ శాఖ సూచించిన సూచనల్ని ఆ ప్రజలకి డైరెక్ట్గా వాలంటరీ ఆ ఇంటికి వెళ్ళి తెలియజేసి, అమ్మ వరద వస్తుంది, మీరు పునరావాస కేంద్రానికి రండి అని చెప్పి సాధ్యమైనంత వరకు వాళ్ళని తీసుకెళ్ళి పునరావాస కేంద్రంలో పెట్టాం. ఈరోజు ఏం జరుగుతూ ఉంది? వాలంటరీ సిస్టమ్ తీసేశారు. ఓకే,
మేము వాలంటరీ సిస్టమ్ ద్వారా మంచి చేసామో చెడు చేసామో తర్వాత సంగతి. కానీ ఈరోజు పునరావాస కార్యక్రమాన్ని మీరు ఎందుకు సక్సెస్ఫుల్ చేయలేకపోయారు? ఇది వచ్చింది ఒక 2 జిల్లాలకేనయ్యా. ఆ రోజు రాష్ట్రంలో 13 జిల్లాలకు వస్తే, కరోనా వస్తే ప్రపంచం అంతా వచ్చినా ఆంధ్ర రాష్ట్రంలో కరోనాకు తీసుకున్న నివారణ చర్యలు అద్భుతంగా పనిచేసింది. ఇది వాస్తవం కాదా? దగ్గర 11 నుంచి 12 లక్షలు. ఇది గతంలో నాకు తెలిసి బహుశా 20 సంవత్సరాలు ఎప్పుడూ రాలా. అంత వరద ఒక్కసారి వచ్చే వరకు ఏమైంది? కృష్ణా జిల్లా మునిగిపోయింది. నెక్స్ట్ తెనాలి, కొల్లిపర మండలం, వేమూరు, లంక గ్రామాలు, రేపల్లె దాకా. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు ఏంటి చేయాల్సింది ప్రభుత్వం? పంట నష్టం జరిగింది. ఎంత జరిగింది? మొత్తం పంట, ఈ ప్రాంతాల్లో మొత్తం పంట పోయింది. మేమేం చేసాం? నేను శాసనసభ్యుడిగా తెనాలి నియోజకవర్గంలో నా 5 సంవత్సరాల కాలంలో ఇలాంటి విపత్తులు 4 సార్లు వస్తే నేను 24 కోట్ల రూపాయలని కేవలం తుఫాను వరద వచ్చిన టైంలో ఆ పంట నష్టం కింద రైతులకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 24 కోట్ల రూపాయలని రైతాంగానికి వేయించాం. వరికి మేము 6,800 ఇచ్చాం నష్టపరిహారం. మీరు 6,800 ఇవ్వండి, లేదు మాకన్నా బాగా చేస్తారు ఇవ్వండి, 10,000 ఇవ్వండి, రైతుకి న్యాయం జరిగిద్ది. ఎవరమైనా ఏ ప్రభుత్వమైనా బాధ్యత అదే కదా. మేము చేసింది ఇది. మీరు మాకన్నా బాగా చేసేటైతే దీన్ని ఇంకా పెంచి రైతుకి ఇస్తే రైతు కూడా సంతోషపడతాడు. రైతు కూడా అరే ప్రభుత్వం బాగా చేసిందిరా, ప్రభుత్వం మనం నిలబెడుతుందిరా అన్న విశ్వాసం వస్తుంది. ఆ ప్రయత్నం మేము చేసాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గత 5 సంవత్సరాల్లో రైతుని మేము ఉద్ధరించామని చెప్పటంలా, కానీ రైతుని నిలబెట్టే క్రమంలో రైతుకి వెన్నుముగ్గా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చినప్పుడు దాంట్లో వచ్చిన వరదలు, దాంట్లో వచ్చిన ఇన్ఫ్లో, దీనివలన ఎక్కడైతే పంటలు నష్టపోయామో ఆ నష్టపోయిన ప్రతి రైతుకి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా డబ్బులేసి వాడిని ఆదుకున్నాం. అందుకే మేమేం కోరుతున్నామంటే మా యొక్క పర్యటన ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన, మేమందరం గ్రామాల్లో చాలామంది రైతులతో మాట్లాడాం. అయ్యా మీ ప్రభుత్వంలో ఎంత చేశారు, ఇప్పుడు కూడా ప్రభుత్వం చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నామని చెప్పారు. మేము కూడా అదే చెబుతున్నాం. మేము ఎవరిని విమర్శించడానికో రాజకీయం చేయడానికో కాదు మా యాత్ర, కాదు మా ఈ 4 నియోజకవర్గాలు తిరిగే దేనికోసం అంటే క్షేత్రస్థాయిలో అక్కడ ఉన్న పరిస్థితుల్ని ఒకటి మా పార్టీ అధ్యక్షుడికి ద్వారా ప్రభుత్వానికి తెలియజేసేది, 2 ప్రజలు మాకు చెప్పిన ఫీడ్బ్యాక్ని మీడియా ద్వారా అధికార పార్టీలో ఉన్న కూటమి ప్రభుత్వానికి తెలియజేసి మీరు కూడా రైతుని ఆదుకునే క్రమంలో ముందు చూపుతో చేయాలని, చేస్తారని నేను ఆశిస్తాను. పల్లెల్లోకి వెళ్ళిన తర్వాత పేద వర్గాలకి ఇంట్లో ఉన్నటువంటి సామాను కూడా వాళ్ళకి పూర్తిగా తడిచిపోయినాయి. వాళ్ళకి తెలియనటువంటి నష్టం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క ఇంటికి ఏదైతే దెబ్బ తగిలిందో, ఏదైతే ఈ వాటర్ వచ్చి మునిగిపోయిందో ఆ ఇంటికి ఆస్తి నష్టం జరిగింది. కాబట్టి వాళ్ళకు కూడా ఇందులో ఆ పార్టీ ఈ పార్టీ అనేది చూడకుండా పేదరికం అనేది చూడండి, వరద బాధితుల్లాగా మాత్రమే చూడమని చెప్పేసి ఒక సమన్వయంతో చేస్తారనే ఉద్దేశంతో తప్పితే ఇప్పటికీ మీరు పార్టీలను దృష్టిలో పెట్టుకొని పార్టీల వారీగా రాజకీయం చేయాలని చూస్తే ప్రజలు క్షమించరు. తప్పనిసరిగా ఈ నష్టాన్ని పెద్దలు చెప్పినట్లు పంట నష్టాన్ని మీరు అంచనా వేసి దానికి తగిన సహాయాన్ని అందించడంలో ముందుకు రావాలి. ఇప్పటికైనా ఈ రాజకీయాలు వీటిని ఈ సమయంలో ఉపయోగించడం సరికాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తాను. భారీ వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేశారు. కొల్లిపర మండలంలో వరద ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. తెనాలి నియోజకవర్గ పరిధిలోని కొల్లిపర మండలం ముంపు ప్రాంతాల్లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి కేంద్ర గ్రామీణ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు. గురువారం గ్రామాల్లో నీట మునిగిన పంటలను పరిశీలించి రైతులతో, వరద ముంపు ప్రాంత ప్రజలతో వారు మాట్లాడారు. అత్తలూరువారిపాలెం, వలభాపురం, మున్నంగి, పిడపర్తిపాలెం, కొల్లిపర, బొమ్మవానిపాలెం గ్రామాల్లో వారు పర్యటిస్తూ ముంపునకు గురైన అరటి, పసుపు, నిమ్మ తదితర పంటలను పరిశీలించారు. వరదల వల్ల తలెత్తిన నష్టాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు.
పంటలపై రైతులు పెట్టిన పెట్టుబడి, పంట బీమా, ప్రత్యామ్నాయ పంటలు తదితర అంశాలపై రైతులతో చర్చించారు. అలాగే సంబంధిత ప్రభుత్వ శాఖలైన వ్యవసాయ, డ్రైనేజీ, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడుతూ పంట నష్టంపై తీసుకున్న చర్యను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రాప్ బుకింగ్, బీమా తదితర చర్యల ద్వారా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందించే కాంపోనెంట్, సబ్సిడీ, బీమా తదితర ప్రభుత్వ పథకాల ద్వారా సహాయం అందేలా చూడాలని అధికారులకు సూచించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వరదలు పోటెత్తాయని, గడిచిన 5 ఏళ్లలో బ్యారేజీలు, డ్యాంల నిర్వహణ పట్టించుకుని ఉంటే సమస్య సగం తగ్గి ఉండేదని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని పేర్కొన్నారు. ప్రస్తుత వరద నష్టం సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సహాయ చర్యలు చేపడతామని పెమ్మసాని తెలియజేశారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ లంక గ్రామాల్లో పంట నష్టం తీవ్రంగా జరిగిందని, వరి పంటకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు. అన్నవరపు లంక, కొత్తూరు లంకలో పంటలు పూర్తిగా నీట మునిగాయని చెప్పారు. పరిస్థితిపై కేంద్ర సహాయ మంత్రి నేడు, రేపు కొల్లిపర, తెనాలి మండలాల్లో పర్యటించి సమస్యలను పరిశీలించబోతున్నారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహ, దుగ్గిరాల మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ వంగ సామిరెడ్డి, మాజీ సర్పంచ్ మేదర్మెట్ల శ్రీనివాసరావు తదితర గ్రామ, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. అంటే ఎప్పుడూ లేని విధంగా ఇంత వరదలు రావటం, ఇంత పంట నష్టం కానీ, అదేవిధంగా వాళ్ళు పెంచుకునే గేదెలు కానీ, లేకపోతే వెహికల్స్ కొట్టుకుపోవటం కానీ, నష్టం అనేది చాలా బాధాకరం. ఇలాంటివి రాకుండా ఎవ్రీ ఇయర్ మేము కానీ, మా నాయకులు కానీ అందరం రివ్యూలు చేసుకొని సిస్టమేటిక్గా దాన్ని మెయింటెనెన్స్ మోడ్లో తీసుకెళ్తాం. ఇప్పుడు నష్టం జరిగినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సహాయం, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటివి, మూడోది ఇన్సూరెన్సు ఎంతవరకు మ్యాక్సిమం తీసుకురాగలమో ఇన్సూరెన్సు, ఈ 3 చేసి తర్వాత నెక్స్ట్ ఏ పంటలు అయితే వేయాలో వాటికి ఇమీడియట్గా ఏమన్నా ఈ విత్తనాలకి సబ్సిడీ కానీ, ఎరువులకి సబ్సిడీ కానీ వచ్చే విధంగా చంద్రబాబు గారితో మేము చెప్పకపోయినా బాబు గారు ఆటోమేటిక్గా అవన్నీ చూస్తారు. బట్ అయినా కూడా మా వంతుగా ఇంకోసారి చెప్తాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకువెళ్ళి మా వంతు సహకారం మేము చేస్తాం తప్పకుండా. అనేక ప్రాంతాలు ముంపుకు గురవటమే కాకుండా పెద్ద ఎత్తున వరద ఈనాటికి కూడా కొనసాగుతూ ఉంది. ఈ సందర్భంగా ఎవరైతే ఈ రాష్ట్రంలో జీవనం కొనసాగిస్తూ ఉన్నారో నీ నా అనేది లేకుండా అందరూ కూడా కొన్ని ప్రాంతాల్లో, ముంపుకు గురైన ప్రాంతాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీంతోపాటు ప్రత్యేకంగా మన ప్రాంతంలో లంక గ్రామాలు పూర్తిగా ఏ పంటలు ఉన్నాయో అవన్నీ కూడా నష్టం జరిగినాయి. అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే వరి పంట ఉందో ఆ వరి పంట కూడా ఇప్పుడు వరకు కూడా నీళ్ళలో ఉంటే వరి పంటకు కూడా ముప్పు వాటిల్లుతుందని చెప్పి మనం రైతాంగం ద్వారా వినే మాటలు, అదేవిధంగా దానికి శాస్త్రజ్ఞులు కూడా చాలా స్పష్టంగా మువ్వు కూలిపోయేదానికి అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. మనందరికీ తెలుసు ఈ పక్కనే 2 గ్రామాలు, అన్నవరపు లంక, కొత్తూరు లంక, 2 గ్రామాలు కూడా పూర్తిగా లంకల్లో ఉండటం వల్ల పెద్ద ఎత్తున దాదాపు 25-30 సంవత్సరాల క్రితం 2004లో, 2009లో, 1999లో 10 లక్షలు, 11 లక్షలు వచ్చింది. కానీ ఎప్పుడు 12 లక్షలు వరద రావడం అనేది మనం మొట్టమొదటిసారిగా చూడటం జరిగింది. తోలు ఉత్పత్తుల రంగంలో భారతదేశం సాధించిన విజయాలకు కారకుడైన ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్త డాక్టర్ ఎలవర్తి నాయుడమ్మ జయంతి సందర్భంగా ఆయన పేరిట అవార్డును ప్రముఖ ఇంజనీర్కు బహుకరించనున్నారు. విలేకరుల సమావేశంలో వివరాలను తెలియజేశారు. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ ఎలవర్తి నాయుడమ్మ స్మారక అవార్డు ప్రదానోత్సవం ఆయన జయంతి రోజైన ఈ నెల 10వ తేదీన తెనాలిలో జరగనుంది. డాక్టర్ ఎలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనున్న కార్యక్రమ వివరాలను ఫౌండేషన్ చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ్ బాబు గురువారం స్థానిక ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని కుమార్పంశ్ సత్సంగ హాల్లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రఘునాథ్ బాబు మాట్లాడుతూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఏర్పాటయ్యే ప్రత్యేక సభలో అవార్డు ప్రదానం ఉంటుందని ఆయన చెప్పారు. నైవేలిలోని ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ మోటుపల్లి ప్రసన్న కుమార్కు డాక్టర్ ఎలవర్తి నాయుడమ్మ స్మారక అవార్డు 2024ను రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా బహుకరించనున్నట్లు తెలిపారు. చెన్నైలోని సిఎల్ఆర్ఐ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ స్వర్ణ వికాంత్ హాజరు కానున్నట్లు తెలిపారు.
ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మోటుపల్లి ప్రసన్న కుమార్ తెలుగు వ్యక్తిగా నాయుడమ్మ అవార్డుకు ఎంపిక చేసినట్లు రఘునాథ్ బాబు తెలియజేశారు. శాస్త్ర విజ్ఞానాన్ని పేదల జీవన ప్రమాణాల మెరుగుదలకు వినియోగించాలనే భావంతో జీవితకాలం కృషి చేసిన డాక్టర్ నాయుడమ్మ కృషిని నేటి తరానికి తెలియచేయాలనే భావంతో ఆయన పేరిట అవార్డును గతంలో పి. విష్ణుమూర్తి ప్రఖ్యాత శాస్త్రవేత్తలకు అందిస్తూ వచ్చినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం విష్ణుమూర్తి భౌతికంగా లేనందున ఆ బాధ్యతను తమ ఫౌండేషన్ తీసుకుందని తెలిపారు. డాక్టర్ యలవర్తి నాయుడమ్మ గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సైంటిస్టు. ఆయన మన తెనాలి ప్రాంతంలో జన్మించడం మనకి చాలా అదృష్టం. వారు ఎన్నో పదవులు అలంకరించి ప్రభుత్వాలకి సలహాదారుగా వ్యవహరించి ఆకస్మికంగా ఈ విమాన ప్రమాదంలో చనిపోవటం జరిగింది. వారికి గుర్తుగా ఈ తెనాల్లో చాలా సంవత్సరాల పాటు పి. విష్ణుమూర్తి గారు లెక్చరర్ గారు వారి స్మారకంగా అవార్డులు ఫంక్షన్స్ చేస్తూ ఉండేవారు. ఆ అవార్డుల కార్యక్రమానికి గ్రహీతలుగా మరలా ఎంతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సైంటిస్టులు కానీ వివిధ రంగాల్లో చాలా పెద్దవారు కురియన్ గారు, స్వామినాథన్ గారు, శ్యాంపెట్రుడా ఇంకా అనేక మంది తెనాలి రావడం జరిగింది. అయితే కాలక్రమేణా వారు పోయిన తర్వాత అది డిస్కనెక్ట్ అయింది. మరలా తిరిగి ఆయన ఈ నాయుడమ్మ గారి 100వ సంవత్సరం పూర్తయిన సందర్భంగా మేము ఈ నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ పేరిట తెనాల్లో ఒక విగ్రహం, ఒక ఫుల్ సైజు కాంస్య విగ్రహం చేయటం జరిగింది. అది 101 బర్త్డే. మరి ఫౌండేషన్ వైస్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నాయుడమ్మ వంటి గొప్ప శాస్త్రవేత్త తెనాలివాసి కావటం మన ప్రాంతానికి గర్వకారణమని అన్నారు. నాయుడమ్మ పేరట నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు అవార్డు ప్రదానోత్సవ సభలో నగదు బహుమతి, ప్రశంసా పత్రం అందజేస్తామని వివరించారు. వారు అటు జవహర్లాల్ నెహ్రూ గారికి కానీ లేకపోతే ఇందిరాగాంధీ గారికి కానీ మంచి సలహాలు ఇచ్చి అట్టడుగున ఉన్నటువంటి వర్గానికి కూడా లెదర్ టెక్నాలజీని తీసుకొచ్చి ఆయన ప్రత్యేకించి ఆయన చేసిన గొప్ప విషయం ఏంటంటే లెదర్ టెక్నాలజీ తీసుకొచ్చారు. అప్పటికి మనకి పాదరక్షలు ఇవన్నీ ఇదంతా లేక వీటిగా వేస్ట్ అవుతుండేది. ఆయన ప్రపంచవ్యాప్తంగా తిరిగి గవర్నమెంట్కి సైజ్ చేసి అంటే లెదర్ టెక్నాలజీ తీసుకొచ్చి పర్టికులర్గా ఆ విషయంలో వారు ఎంతో అట్టడుగు వర్గానికి అది ఇష్టం ఉంది. అదంతా చదివితే పిల్లల కుర్రాళ్ళకు కూడా ఆదర్శంగా ఆయన చేసి ఉన్నారు. అటువంటి మహానుభావుడికి తెనాల్లో అంతకుముందు మా విష్ణుమూర్తి గారు చాలా గొప్పగా నిర్వహించారు. మన ఇండియాలో ఉన్న గొప్ప గొప్ప సైంటిస్టులు కూడా తీసుకొచ్చి ఇస్రో సైంటిస్టులు కూడా తీసుకొచ్చి వారికి అవార్డు ఇవ్వడం జరిగింది వారి పేరు మీదుగా. వీరితో విశ్రాంత మెరైన్ ఇంజనీర్ కొల్లి అరవింద ఘోష్ కూడా ఉన్నారు. ప్రభుత్వ మద్యం షాపుల్లో పనిచేస్తున్న సూపర్వైజర్స్, సేల్మెన్స్ తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ తెనాల్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వ మద్యం షాపులను ప్రైవేటు పరం చేస్తారన్న ప్రచారం నేపథ్యంలో వీరు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైన్ షాపుల్లో పనిచేసే సేల్స్మెన్, సూపర్వైజర్లు గురువారం తెనాలిపట్నంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. మారిస్పేట నుండి చేపట్టిన ప్రదర్శన మెయిన్ రోడ్డు మీదుగా రైల్వే స్టేషన్ రోడ్లో గల అంబేద్కర్ విగ్రహం వరకు సాగింది. ఈ సందర్భంగా వారు దారి పొడవునా నినాదాలు చేస్తూ ప్రదర్శనలో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం వైన్ షాపులను ప్రైవేటు పరం చేస్తారన్న ప్రచారంలో నేపథ్యంలో ఆందోళన చెందిన సేల్స్మెన్స్, సూపర్వైజర్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు తమ ఆవేదనను వెల్లడించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, లేదంటే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని వారు విజ్ఞప్తి చేశారు. గత 5 సంవత్సరాలుగా తాము విధులను నిర్వహిస్తున్నామని, అకారణంగా మమ్మల్ని తొలగించవద్దంటూ వారు వేడుకున్నారు. కార్యక్రమంలో పినపాటి కొండలరాజు, ధనరాజుపల్లి సురేష్, పినపాటి వంశీకృష్ణ, కొల్లూరు భాస్కర్, కంచర్ల శివప్రసాద్, పఠాన్ లతీఫ్ తదితర సేల్స్మెన్స్, సూపర్వైజర్లు పాల్గొన్నారు. గౌరవనీయులైన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ మద్యం దుకాణంలో పనిచేస్తున్న సేల్స్మెన్లు, సూపర్వైజర్లు విన్నపం. గత 5 సంవత్సరాలుగా మేము మద్యం షాపుల్లో పనిచేస్తున్నాం. ఈ కొత్త మద్యం పాలసీ వల్ల మా ఉద్యోగ భద్రతకి ఆటంకం ఏర్పడింది. కరోనా టైంలో కూడా మేము వర్క్ చేసాం.
ఇందువల్ల మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మా ఉద్యోగాలు భద్రత కల్పించమని కోరుతున్నాం. ఈ మద్యం పాలసీ వల్ల మా ఉద్యోగాలు తీసివేయబడతాయి కాబట్టి వేరే గవర్నమెంట్ అవుట్సోర్సింగ్ విభాగంలో అయినా మాకు ఉద్యోగ భద్రత కల్పించమని కోరడం అయినది. మంత్రి గారికి మళ్ళీ డిప్యూటీ సీఎం గారికి మేము తెలియజేస్తున్న విన్నపం ఏంటంటే, మేము గత 5 ఏళ్ల నుంచి వైన్ షాప్లో పనిచేస్తూ ఉన్నాం. కరోనా టైంలో కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. ఈ నూతన మద్యం పాలసీ పెట్టడం ద్వారా మా ఉద్యోగాలు పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువలన మమ్మల్ని వేరే ప్రత్యామ్నాయంగా వేరే గవర్నమెంట్ అవుట్సోర్సింగ్ కింద వేయాలని వాళ్ళకి విన్నపం తెలియజేస్తున్నాం. తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేస్తున్నట్లు నాయకులు తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలనే పూజించాలని పరిషత్ నాయకులు కోరారు. స్థానిక కొత్తపేటలోని బ్రాహ్మణ పరిషత్తు కార్యాలయంలో గురువారం ఉదయం నిర్వహించిన సమావేశంలో పరిషత్ నాయకులు పాల్గొన్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా తెనాలి బ్రాహ్మణ పరిషత్తు వారి ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్టు వారు తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం 10 గంటల నుండి కొత్తపేటలోని తెనాలి బ్రాహ్మణ పరిషత్తు కార్యాలయంలో మట్టి వినాయక ప్రతిమలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు వారు తెలియజేశారు. తెనాలి ప్రాంత ప్రజలందరూ మట్టి వినాయక ప్రతిమలను తీసుకుని వెళ్లవలసిందిగా కోరారు. అదేవిధంగా బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో త్వరలో చేపట్టదలసిన కార్యక్రమ వివరాలను కూడా వారు వివరించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పరిషత్ అధ్యక్షులు కోట పార్థసారథి, కార్యదర్శి సాయి కిరణ్, ఉపాధ్యక్షులు కాజా శ్రీనివాసరావు, పులిపాక లక్ష్మణ్ కుమార్, సంయుక్త కార్యదర్శి మన్నవ మురళీధర్, గడియారం శివకుమార్, కోశాధికారి రామరాజు, గడ్డ రామచంద్రమూర్తి, సభ్యులు కొండపి శ్రీనివాసరావు, ప్రవీణ్, మౌనిక, సరళ పాల్గొన్నారు. రేపు 7వ తారీఖు జరగబోయే వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకొని మట్టి వినాయక ప్రతిమలు పంచడానికి తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో నిర్ణయించాము. రేపు అనగా శుక్రవారం ఉదయం 10 గంటలకి బ్రాహ్మణ పరిషత్ ఆఫీస్ నందు, తాలూకా కాలేజీ ఆపోజిట్ ఉన్న బ్రాహ్మణ పరిషత్ కార్యాలయం నందు మట్టి గణపతి ప్రతిమలు పంచడానికి మీరందరూ కూడా వచ్చి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ మట్టి గణపతిని పూజిద్దాము. ప్రతి బ్రాహ్మణ కుటుంబం వచ్చేసి ఈ దీంట్లో భాగస్వాములుగా కావాలని చెప్పి కోరుకుంటున్నాను. మీకు ఏదన్నా బ్రాహ్మణులకు సమస్యలు వస్తే ప్రతి ఆదివారం ఈ తాలూకా స్కూల్ ఎదురుగున్న బ్రాహ్మణ పరిషత్తులో మీరు వచ్చి చెప్పుకోవచ్చు. మీ యొక్క సమస్యలు కానీ సలహాలు కానీ పాటించడానికి బ్రాహ్మణ పరిషత్తులో ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు మీకు అందుబాటులో కార్యదర్శి సాయి కిరణ్ గారు కానీ, ఉపాధ్యక్షులు కాదా శ్రీనివాస్ గారు కానీ ఇంకెవరైనా ఇక్కడ రెడీగా ఉంటారు. కాబట్టి బ్రాహ్మణ కుటుంబాలన్నీ కలిసి మన బ్రాహ్మణ పరిషత్తుని ఈ కార్యక్రమాలన్నీ జయప్రదం చేద్దాము. రేపు వినాయక చవితికి పండుగ సందర్భముగా రేపు శుక్రవారం 10 గంటలకి బ్రాహ్మణ పరిషత్ వారు ఉచితముగా బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో మట్టి వినాయకులు పంపిణీ చేస్తున్నాం. అందరూ వచ్చి తీసుకెళ్లవలసింది. ఉపాధ్యాయ వృత్తిలో రాణించే ప్రతి ఒక్కరూ సర్వేపల్లి రాధాకృష్ణ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ సూచించారు. తెనాల్లో జరిగిన గురు పూజోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. స్థానిక ఐతనగర్లోని నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ కళ్యాణ మండపంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సమాజంలో గౌరవప్రదమైన గురుతురమైన బాధ్యత గల ఉపాధ్యాయ వృత్తిలో రాణించే ప్రతి ఒక్కరూ సర్వేపల్లి రాధాకృష్ణ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. సమాజంలో విద్యా వికాసం కోసం పాటుపడే ఉపాధ్యాయులకు సమాజ విద్యా వికాసమే ఒక అవార్డు అని ఆయన చెప్పారు. విద్యా వికాసం కోసం పాటుపడే ఉపాధ్యాయులు అవార్డులు ఆశించరనే భావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యారంగంలో విలువైన సేవలను అందిస్తున్న ఉపాధ్యాయులను రోటరీ సంస్థ తరపున ఘనంగా సత్కరించారు. ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు ఉయ్యూరు పద్మావతి,
పునుగుపాటి లలిత, వెలగ సుభాష్ చంద్రబోస్, బత్తుల వెంకటేశ్వరరావు, తిరుమలశెట్టి వెంకటేశ్వర్లు, చిత్రలేఖనం ఉపాధ్యాయులు బెల్లంకొండ వెంకటేష్, పణిదపు వెంకటకృష్ణలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం కార్యదర్శి దేవయజనం మురళీకృష్ణ, జిల్లా రోటరీ మెంబర్షిప్ చైర్మన్ ఈదర వెంకట పూర్ణచంద్, కన్నికంటి మురళి, గుత్తా వెంకటరత్నం, వీరవల్లి మురళి, జీవి నారాయణ, ఎన్ వెంకటేశ్వరరావు, పణిదపు వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నీకు 2 కళ్ళు ఉంటే నిన్ను గమనించేటటువంటి కళ్ళు నీ క్లాసులో 20 మంది ఉంటే 40 కళ్ళు, 50 మంది ఉంటే 1 కళ్ళు నిన్ను గమనిస్తూ ఉంటాయి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని సిలబస్ పూర్తి చేయటం కాదు, మన అవుట్కమ్స్ అంటాము, లెర్నింగ్ అవుట్కమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవుట్కమ్స్ అప్పుడప్పుడే రావు, ఫలితాలు అప్పుడప్పుడే రావు. ఒలింపిక్ గేమ్స్లో బంగారు పథకాలు అప్పుడప్పుడే తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఎంతో కష్టపడితే తప్ప ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 10 సంవత్సరాల నుంచి రోజు లేచి కసరత్తు చేసి దానికి సంబంధించినటువంటి మెలకువలు నేర్చుకొని ట్రైనింగ్ పొంది స్కిల్స్ నేర్చుకొని డ్రిల్ మాస్టర్ కూడా ఉన్నారు. ఎంత సాధన చేస్తే ప్రాక్టీస్ నెక్స్ట్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. 4-5 సార్లు ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చినప్పుడు నేను రాధాకృష్ణ గారి కొడుకుని చూసేటటువంటి అవకాశం వచ్చింది. మన పక్కనే సంఘం జగన్మూడిలో రాధాకృష్ణ తర్వాత గొప్ప ఫిలాసఫర్ ఎవరంటే సత్యనారాయణమూర్తి గారు. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను నేను ఒకసారి. ఆయన కూడా ఆంధ్ర యూనివర్సిటీలో ఎమిరిటస్ ప్రొఫెసర్గా, ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేశాడు. మన పక్కన ఉన్నటువంటి బంగారాన్ని మనం ఎప్పుడు గుర్తించాం. రాధాకృష్ణ తర్వాత అంతా గొప్ప ఫిలాసఫర్ ఎవరంటే సత్యనారాయణమూర్తి. ఈ దేశం తెనాల్లోని విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలువురు అధ్యాపకులను ఘనంగా సత్కరించారు. మనిషి జీవితంలో ఉపాధ్యాయులు ఎంతో కీలకమని, విద్యార్థులని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే దానిలో ఉపాధ్యాయులు చేసే కృషి అజరామని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల, అలాగే ఎన్వీఆర్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రముఖులు మాట్లాడుతూ తరగతి గదుల్లో తలరాతలు మార్చే అధ్యాపకుల యొక్క ఔన్నత్యాన్ని, అలాగే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ యొక్క సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కార్యక్రమానికి ప్రిన్సిపల్ డాక్టర్ కె రవీంద్రనాథ్ అధ్యక్షత వహించగా సిద్ధార్థ కళాశాల పీజీ విభాగ అసిస్టెంట్ ఆచార్యులు టిఎస్ రవికిరణ్, గుడివాడకు చెందిన ఏఎన్ఆర్ కళాశాల రిటైర్డ్ వైస్ ప్రిన్సిపాల్ పావులూరి శ్రీనివాసులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ నన్నపనేని సుధాకర్, ఎన్ సుగుణ, ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనారాయణ, తెలుగు శాఖ అధ్యాపకులు డాక్టర్ టి కళ్యాణ్ కుమార్, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఆయన యొక్క జన్మదినాన్ని ఈ టీచర్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇలాంటి దినోత్సవాలు జరపడానికి కారణం విద్యార్థుల్లో ఉన్నటువంటి అజ్ఞాన ఛాయల్ని తొలగించి విజ్ఞాన దృక్పథంతో భావి భారత పౌరులుగా ఈ దేశంలో, ఈ ప్రపంచంలో మార్గదర్శకులుగా రేపు తీర్చిదిద్దబడతారనే భావంతో ఆయన యొక్క జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇలాంటి ఉపాధ్యాయ దినోత్సవాలు జరుపుకోవడంలో మరి ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఉన్నా లేకపోయినా మన భారతదేశంలో ముఖ్యంగా తెనాలి పట్టణంలో ఉన్నటువంటి విఎస్ఆర్ ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజీ గత సంవత్సరాలుగా, కొన్ని సంవత్సరాలుగా కాదు, కాలేజీ పెట్టినప్పటి నుంచి కూడా ఎంతోమంది మహానుభావుల్ని, అజ్ఞానాన్ని పోగొట్టి విజ్ఞానాన్ని అందించినటువంటి గొప్పవారిని మనం ప్రతి సంవత్సరం కూడా సన్మానించుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం సన్మానించడంలో ఒక విశిష్టత ఏంటండి అంటే, మీకులాగా ఒకప్పుడు ఇదే కళాశాలలో చదివినటువంటి పూర్వ విద్యార్థి అయినటువంటి శ్రీనివాసరావు గారికి, అలాగే ఇవాళ ఆధునిక రంగంలో కంప్యూటర్ యుగంలో ఎంతో దూసుకెళ్తున్నటువంటి ఆయన ఆ సేవలు అందిస్తూ కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలందరూ కీర్తించే విధంగా, గుర్తించే విధంగా తత్వవేత్తగా, సాహితీవేత్తగా ఎన్నో విధాలుగా మనకు స్ఫూర్తిదాయకంగా అందించే వ్యక్తిని మనం ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం. సరే, మనం ఈ సందర్భంగా ఈరోజు ప్రవాస పరిస్థితి ఎందుకు వచ్చిందంటే,
ఒక రకంగా సాంకేతిక రకంగా మన కళాశాల స్థాపించుకున్నాం. ఈ మధ్యకాలంలో కొంచెం అయోమయ పరిస్థితుల్లో పడ్డాం. ఈ సాంకేతిక రంగం, కళాశాలలు, వాటి యొక్క పురోగతి, ప్రగతి ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయనే భావన మనందరికీ కలిగిన సందర్భాల్లో మనం ఎన్నిసార్లు మీటింగ్లో చెప్పుకున్నా, ప్రపంచ దేశాల్లో ఎప్పుడు గుర్తింపు పొందని భారతదేశానికి గుర్తింపు తెచ్చింది ఐటీ రంగం. ఈ ఐటీ రంగం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ప్రపంచంలో ఉన్న దిగ్గజాల్లో నలుగురిని త్వరగా తీసుకుంటే నలుగురు భారతీయులుగా ఉన్నమాట, ఆ నలుగురిలో ఒక వ్యక్తి ఆంధ్రుడిగా ఉన్నమాట మనం గుర్తించడం. దీనికి ముఖ్య కారణం భారతదేశానికి ఉన్న హ్యూమన్ రిసోర్సెస్. అంటే యువత ఏ దేశంలో లేనంత యువత భారతదేశంలో ఉంది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా భారతదేశంలో ఉన్న యువత అంటే 25 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వయసులో ఉన్న సంఖ్యాపరంగా ప్రేమాభిమానాలతో నాకు సీట్ ఇచ్చి ప్రోత్సహించి ఈ కళాశాలలో చదువుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ఈ కళాశాల ఫౌండర్ కీర్తిశేషులు నన్నపనేని వెంకట్రావు గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మీ అందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి విషయాలు నేను ఇవాళ చెప్పాలనుకుని ప్రిపేర్ అయ్యించాను. నేను ప్రిన్సిపల్ గారిని అడిగాను, ఎవరైతే ఈ కళాశాల వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత అత్యున్నతమైన శిఖరాలను అధిరోహించాలనుకుంటారో మీరు అనుకునే సాధిస్తారు. నేను వెళ్ళే నిష్క్రమించే చివరిలో ఫీడ్బ్యాక్ సెషన్లో అడుగుతాను, ఎవరైనా వచ్చి ధైర్యంగా నిలబడి నేను చెప్పినటువంటి విషయాలని ఫీడ్బ్యాక్ కనుక ఇస్తే మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించే స్థితిగా ఉంది అని అనుకుంటే ఒక మీ ప్రిన్సిపల్ గారికి 10 ప్రైజులు ఇచ్చారు. ఖచ్చితంగా మీ ప్రిన్సిపల్ గారి ద్వారా ఆ ప్రైజును అందుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కాబట్టి మరి ఇవాళ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు కాబట్టి గురువును స్తుతించుకోవాలి. గురు చరణములను రాలి శరణందవాలికై సుకృత ఫలముల చొరనిచ్చు గురుని మించిన వాడు లేరయ్యా ఈ ధరణిలోన. గురువు దగ్గరికి వెళ్ళి చరణాలు కళ మీద పడి సుకృత ఫలాన్ని నాకు అత్యున్నతమైనటువంటి ఫలాలు ఇవ్వు అని అడిగితే గురువు ఏం చేస్తాడో నేను మీకు చెప్తా. అందుకనే గురువును మించిన వాడు లేడయా ఈ ధరణిలోనా అని అందరూ అంటారు. మిత్రులారా, వినాయక చవితి పండుగ సమీపిస్తూ ఉండటంతో తెనాల్లో సందడి వాతావరణం నెలకొంది. చవితి వేడుకలను ఘనంగా నిర్వహించే విధంగా ప్రజలందరూ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మండపాలు ఏర్పాటు చేసి గణపతిని పూజించేందుకు భారీ గణనాథుని విగ్రహాలను కొనుగోలు చేసుకుని వెళుతున్నారు. దీంతో సుల్తానాబాద్ లోని భారీ విగ్రహాల తయారీ కేంద్రం వద్ద కోలాహలం నెలకొంది.
చవితి వేడుకలకు ఆంధ్రప్రదేశ్ తెనాలి ముస్తాబవుతా ఉంది. ఇటు ప్రతి ఏడాది కూడా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా వినాయక చవితి పండుగలను తెనాలిలో ఎంతో వైభవంగా నిర్వహించుకుంటూ ఉంటారు. పండుగకు సంబంధించి మరికొద్ది గంటలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో కూడా అందరూ కూడా పండుగల ఏర్పాట్లో కూడా నిమగ్నమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక వినాయక చవితి పండుగ అంటేనే ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకుంటూ ఉంటారు. ఎక్కడికక్కడ భారీ ఎత్తున మండపాలు ఏర్పాటు చేసి కూడా గణేష్ ప్రతిమలను ప్రతిష్ఠించి పెద్ద ఎత్తున కూడా ఉత్సవాలు జరుపుకుంటా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పండుగను ప్రశాంత వాతావరణంలో ఎంతో సంతోషంగా జరుపుకునేందుకు కూడా మండపాల ఏర్పాటు చేస్తూ కూడా నిర్వాహకులు ఎంతో ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. ఇందుకు సంబంధించి కూడా వినాయక విగ్రహాలు తెనాలిలో కూడా భారీ ఎత్తున అమ్మకాలు అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు గత 2 నెలల నుంచి కూడా సుల్తానాబాద్ ప్రాంతంలో భారీ ఎత్తున కూడా భారీ ప్రాంగణంలో కూడా వినాయక విగ్రహాలను తయారీ చేసి అక్కడికక్కడే కూడా విక్రయాలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మన సుల్తానాబాద్లో వినాయక విగ్రహాలు తయారు చేసే వేదిక వద్ద మనం ఉన్నాం. ఇక్కడ దాదాపుగా కూడా వందలాది విగ్రహాలు కూడా ఇక్కడ రూపుదిద్దుకొని కూడా అమ్మకాలకు కానీ సిద్ధంగా ఉన్నాయి. అట్లాగే పూజలు అందుకునే కూడా సిద్ధంగా ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి కూడా వాళ్ళ నిర్వాహకులు మండపాల నిర్వాహకులందరూ కూడా ఇక్కడికి వచ్చి కూడా తమకు కోరిన విధంగా కూడా విగ్రహాలను ముందుగానే తయారు చేయించుకోవటం, అట్లాగే రెడీగా ఉన్న విగ్రహాలను కూడా సెలెక్ట్ చేసుకుని కూడా వాటిని తీసుకెళ్లి పూజలు నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ సుల్తానాబాద్కు సంబంధించి ఇక్కడ దాదాపు 6 అడుగు విగ్రహం ఎత్తు నుండి కూడా దాదాపు 15 అడుగులు 20 అడుగుల ఎత్తు వరకు కూడా భారీ వినాయక ప్రతిమలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. దాదాపుగా కూడా తుది మెరుగులు దిద్దుతా కూడా వాటికి ఎక్కడికక్కడ అమ్మకాలు అయితే చేపడతా ఉన్నారు. మొత్తం మీరు ఎస్ ఛానల్ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి దృశ్యాలు ఒకసారి చూడొచ్చు. ప్రత్యేకంగా భారీ ఎత్తున వినాయక విగ్రహాలు వివిధ ఆకృతుల్లో కొలువైన గణనాథుడు కూడా ఇక్కడ కొలువుదీరి కూడా విశేషంగా కూడా అందరిని అయితే ఆకట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా చిన్న అడుగు విగ్రహం దగ్గర నుంచి కూడా దాదాపు 15 నుంచి 20 అడుగుల విగ్రహం వరకు కూడా ఒకే వేదిక మీద కూడా ఉంచి అమ్మకాలకైతే సిద్ధం చేస్తూ ఉన్నారు. తెనాలితో పాటు గుంటూరు, మంగళగిరి, విజయవాడ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి కూడా ఈ విగ్రహాలను కూడా కొనుక్కుని వెళుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా మొత్తంగా చూసుకుంటే కనుక శనివారం వినాయక చవితి పండుగ నేపథ్యంలో కూడా ఏర్పాట్లలో కూడా నిర్వాహకులు అయితే కూడా నిమగ్నం అయిపోయారు. దాదాపుగా పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకునే విధంగా పోలీస్ అధికారులు కూడా ఇప్పటికే ఒక కమిటీగా ఏర్పడి తెనాలిలో అయితే నిర్వాహకులకు కూడా పలు సూచనలు అయితే చేసిన పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఇబ్బందికర పరిస్థితులు లేకుండా కూడా ప్రశాంతంగా పండుగను జరుపుకోవాలని చెప్పి కూడా పోలీస్ అధికారులు అయితే సూచించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఎవరికి వారు ఇప్పటికే అనుమతులు తీసుకున్నారు. ఎక్కడికక్కడ వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకునేందుకు మండపాలు ఏర్పాటు చేసుకునేందుకు కూడా పోలీసుల దగ్గర నుంచి కూడా అనుమతి తీసుకున్నారు. ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి అనుమతులు కూడా ప్రశాంతంగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఇచ్చే విధంగా అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది సుల్తానాబాద్లో వినాయక విగ్రహాలు తయారు చేసే కేంద్రం వద్ద అమ్మకాలు జరుగుతున్న ప్రదేశం వద్ద కూడా కొంతమంది ఉన్నారు, నిర్వాహకులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఎక్కడి నుంచి వచ్చారు? ఇది ఎట్లా ఉన్నాయి ఈ సంవత్సరం రేట్లు? ఈ సంవత్సరం చాలా బాగున్నాయండి. గత 5 ఏళ్ళు రేట్లతో అల్లాడిపోయి వినాయక చవితి చేయాలంటేనే మాకు భయం కలిగింది. విగ్రహాలు పెట్టుకోవడానికి అనుమతి కూడా తొందరగా వచ్చేసారు. పర్మిషన్లు కూడా తొందరగా వచ్చేసినాయి. విగ్రహం పెట్టుకోవడానికి ఏ అబ్జెక్షన్ లేవు. కాకపోతే గొడవలు లేకుండా జాగ్రత్తగా చేసుకోమని చెబుతున్నారు, కానీ ఎటువంటి అబ్జెక్షన్ లేవు. వైకుంఠపురం గుడి బ్యాక్ సైడ్ అండి. గత 13 సంవత్సరాలు, ఇది 13వ సంవత్సరం అండి. 13 సంవత్సరాల నుంచి విగ్రహాన్ని పెడుతున్నాము, బాగానే చేసుకుంటున్నాం. ఏమండి 28,000 రూపాయలు అయిందండి. 9 అడుగులండి. రేట్లు పర్వాలండి, చెప్తున్నాం కదా. గత 5 ఏళ్ళు బొమ్మలు పెడతాకి రేట్లు అల్లాడిపోయాం. 40,000 ఇదే బొమ్మ వచ్చి 40,000-50,000 కూడా కొన్నాం. కానీ ఈ సంవత్సరం స్టార్టింగ్లోనే మాకు 28,000 రూపాయలకే 9 అడుగుల బొమ్మ దొరికింది. లేదు, వర్షాలు కాదండి. వర్షాలకు పడకముందే ఆల్రెడీ బుక్ చేసి కూడా మేము 10-20 రోజులు ముందే బుక్ చేసేసాం. అప్పటికే రేట్లు అనుకూలంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ బొమ్మలు తీసుకెళ్తున్నాం. కాకపోతే 5 ఏళ్ళు రేట్లు మాత్రం అల్లాడిపోయాం. రైట్. ఖచ్చితంగా చూసుకుంటే కనుక ఈ సంవత్సరం ఆశించిన స్థాయిలోనే ధరలు ఉన్నాయి. అట్లాగే ఇక్కడ నుంచి కూడా అనుమతులు కూడా తమకు పోలీస్ శాఖ తరపు నుంచి కానివ్వండి, అన్ని విభాగాల నుంచి కానివ్వండి అనుమతులు కూడా వెంటనే వచ్చినాయి అని చెప్పి కూడా నిర్వాహకులు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా మనం ఇక్కడ సుల్తానాబాద్లో కనుక చూసుకున్నట్లయితే కనుక విగ్రహాలకు కూడా దాదాపు తుది మెరుగులు దిద్దుతూ ఉన్నారు. అమ్మకాలకు మొత్తంగా కూడా విగ్రహాలను సిద్ధం చేసి ప్రత్యేకంగా కూడా సిద్ధంగా ఉంచారు. దాదాపు అనేక ప్రాంతాల నుంచి తెనాలితో పాటు గుంటూరు, మంగళగిరి, విజయవాడ అట్లాగే చుట్టుపక్కల గ్రామాలు అనేక ప్రాంతాల నుంచి కూడా నిర్వాహకులు మండపాలు ఏర్పాటు చేసుకునే నిర్వాహకులు కూడా ఇక్కడికి వచ్చి కూడా విగ్రహాలను తీసుకువెళ్తా ఉన్నారు. తమకు నచ్చిన విధంగా కూడా తుది మెరుగులు అనేది కూడా దిద్దించుకుంటా ఉన్నారు. మొత్తంగా ఈ సంవత్సరం కూడా ఆశించిన స్థాయిలోనే రేట్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలను చూసుకుంటే కనుక వందలాది విగ్రహాలు ఇక్కడ అందరినీ కూడా ఎంతో కన్విన్స్ చేస్తా ఉన్నాయి. చాలా మంది కూడా ఇటు మహిళలు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి ఆ విగ్రహాలను చూసేందుకు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి కూడా విగ్రహాలను తిలకించుతున్న చూసి ఆసక్తిగా అయితే
చూసి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా ఈ దాదాపు గత 4-5 రోజుల నుంచి కూడా కురుస్తున్న భారీ వర్షాలు ఒకవైపు కూడా ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి నిర్వాహకులను. అయితే భారీ వర్షాలు ఇప్పటివరకు కూడా గత 4 రోజులు 5 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి, వరదలు ముంచెత్తుతున్నాయి. అట్లాగే మరికొద్ది రోజులు కూడా బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడిందని చెప్పి మరికొద్ది రోజులు కూడా వర్షాలు చెప్తా ఉన్న నేపథ్యంలో కూడా కొంతమంది అయితే ఆందోళనకు గురవుతున్నారు. ఎండగా ఉంది, వాతావరణం అయితే కొంచెం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ముందు రేపు శనివారం పండుగ రోజు ఎట్లా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందనేది కూడా కొంతమంది మండపాల నిర్వాహకులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా ఇక్కడ ఈ ప్రాంగణంలో మనం చూస్తున్న విగ్రహాలు అయితే దాదాపు సగానికి పైగా కూడా ఇప్పటికే నిర్వాహకులందరూ కూడా బుక్ చేసేసుకున్నారు. ఇవాళ రేపట్లో కూడా వచ్చి కూడా ప్రత్యేక వాహనాల ద్వారా కూడా వాటిని తరలించుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే పండుగకి ఒక రోజు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ నుంచి కూడా విగ్రహాలను పెద్ద మొత్తంలో కూడా తరలించే ప్రయత్నం అయితే నిర్వాహకులు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ సుల్తానాబాద్లో విగ్రహాల తయారీ కేంద్రం వద్ద మనం ఉన్నాం. ఇక్కడ తయారు చేస్తున్నటువంటి విగ్రహాలకి ఎన్ని విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి, ఏ సైజు, ఏ అడుగు, ఎంత అడుగు దగ్గర నుంచి కూడా ఎంతవరకు కూడా అందుబాటులో ఉన్నాయనేది కూడా మనతో పాటు నిర్వాహకులు ఉన్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమంటే ఎట్లా ఉంది ఈ సంవత్సరం అమ్మకాలు, ప్రధానంగా గతానికి ఇప్పటికి రేట్లు ఎట్లా ఉన్నాయి? గతానికి ఇప్పటికి రేట్లు అంటే అండి అన్నీ పెరిగినాయి కాబట్టి ఇవి ఇంచుమించు బయట మార్కెట్ పరంగానే ఉన్నాయండి. ఎక్కువ తక్కువలు అనేవి సహజం. కాకపోతే వ్యాపారులు మునుపటి కన్నా ఇప్పుడు వినాయక చవితిని బాగా ఉత్సాహంగా జరుపుకోవడానికి చాలా ముందుకు వస్తున్నారు. అంటే ఏ ప్రాంతాల నుంచి ప్రధానంగా మనకి ఎక్కడి నుంచి వస్తున్నారు నిర్వాహకులు విగ్రహాలు తీసుకెళ్ళడానికి? అన్ని ఊళ్ళ నుంచి అండి. ఈ ఊరు అనేది లేదు, పల్లెటూరు ఏంది పట్టణం ఏంది అనేది తేడా లేకుండా ప్రతి మూల నుంచి వస్తున్నారండి. రేట్లు అంటే అందుబాటులోనే ఉన్నాయండి. 3 అడుగుల నుంచి 15 అడుగుల వరకు అందుబాటులో ఉన్నాయండి ఇక్కడ. ఉందండి, ఎఫెక్ట్ అయితే ఉందండి, చాలా ఎఫెక్ట్ ఉంది. బొమ్మలు నానిపోవడం అంటే కొంచెం చాలా ఇబ్బందులుగా కూడా ఎదుర్కొన్నాం మేము. ఖచ్చితంగా చూసుకుంటే కనుక ఇక్కడ దాదాపు గతంలో పోలిస్తే కనుక కొంత రేట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. విగ్రహాలకు సంబంధించి కూడా వివిధ ప్రాంతాల నుంచి అనేక ప్రాంతాల నుంచి కూడా మండపాల నిర్వాహకులు ఇక్కడికి వచ్చి కూడా విగ్రహాలను తీసుకెళ్తున్నట్లుగా కూడా ఇక్కడ తయారీదారులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ వేదిక ద్వారా కూడా చాలా విగ్రహాలు, అనేక వందల విగ్రహాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. దూర ప్రాంతాల నుంచి సైతం వచ్చి ఇక్కడ నుంచి కూడా విగ్రహాలు తీసుకెళ్తా ఉన్నారు. కాకపోతే ఆ రోజు పండుగ రోజు కూడా వర్షం లేకపోతే ఉత్సవాలు అనేది కూడా ప్రశాంతంగా జరుపుకునే తాము వీలుంటుందని చెప్పి కూడా నిర్వాహకులు అభిప్రాయపడుతున్న పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో గోపిచంద్, ఎస్ న్యూస్. వరల్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలో తెనాలికి చెందిన క్రీడాకారిణి మదీనా షానూన్ అద్భుత ప్రతిభ చూపించింది. యూరప్ లో జరిగిన 43 కిలోల జూనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ విభాగంలో పాల్గొన్న షానూన్ ప్రపంచంలోనే 6వ స్థానంలో నిలిచి సత్తా చాటింది. తెనాలి పట్టణానికి చెందిన మదీనా షానూన్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో అద్భుతంగా రాణిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది. స్థానిక క్విక్ జిమ్ గత ఏడాది కాలంగా శిక్షణ తీసుకుంటూ పలు పోటీల్లో రాణిస్తున్న షానూన్ తాజాగా యూరోప్లో జరిగిన ప్రపంచ స్థాయి పవర్ లిఫ్టింగ్లో కూడా తన ప్రతిభ చాటింది. గత నెల 28వ తేదీ నుండి యూరోప్లోని వెల్లప్ప మాల్టాలో జరుగుతున్న వరల్డ్ సబ్ జూనియర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో షానూన్ పాల్గొని 43 కిలోల జూనియర్ క్లాసిక్ విభాగంలో వరల్డ్ వైడ్గా 6వ స్థానంలో నిలిచి పార్టిసిపేషన్ మెడల్ అందుకుంది. పోటీల్లో పాల్గొని స్వదేశానికి వచ్చిన షానూన్కు విజయవాడ విమానాశ్రయంలో పలువురు ఘనంగా స్వాగతం పలికారు. పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ సతీష్, జనరల్ సెక్రటరీ పీజే జోసఫ్, కోచ్ ఘట్టమనేని సాయి రేవతి, డాక్టర్ శివనాగయ్య, కిషోరు, డాక్టర్ ఫ్రాన్సిస్ అభినందనలు తెలియజేశారు. నా పేరు ఎం షానూన్. నేను తెనాలి నుంచి, మాది గొల్లిపర, అయితే తెనాలిలో ఉంటాము. క్విక్ ఫిట్నెస్ నందు నేను ప్రాక్టీస్ చేస్తాను తెనాల్లో. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి, తర్వాత మా తల్లిదండ్రులకి, మా కోచ్కి చాలా ధన్యవాదాలు. నేను 1 సంవత్సరం నుంచి పవర్ లిఫ్టింగ్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. అయితే 1 సంవత్సరంలో ఇదే నా ఫస్ట్ ఇంటర్నేషనల్. వెళ్ళి నేను 25న మాల్టాకి వెళ్ళాను యూరోప్లో. దానిలో నాకు 6th ప్లేస్ వచ్చింది. ఈ కాంపిటీషన్కి నాకు మొత్తం సపోర్ట్ చేసింది మా కోచ్ సాయి రేవతి గారు, ఘట్టమనేని సాయి రేవతి గారు. తర్వాత నాకు బాగా సపోర్ట్ ఇచ్చిన మా పేరెంట్స్కి, మా ఫ్యామిలీకి, అలాగే గుంటూరు చర్చెస్కి, తర్వాత మా చర్చ్ మెంబర్స్కి, అలాగే గుంటూరు డిస్ట్రిక్ట్ అసోసియేషన్కి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. మారిస్పేట్లోని దయామణి జోసెఫ్ స్కూల్ మరియు అనాథ పిల్లల ఆశ్రమంలో ఉపాధ్యాయురాలు స్వర్గీయ గొరికపూడి సరోజిని 3వ వర్ధంతిని పురస్కరించుకుని అన్నదానం నిర్వహించారు. దివంగత సరోజిని కుమారుడు గొరికపూడి కృపాకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
స్థానిక మారిస్పేటలోని 2 గేట్ల మధ్య గల దయామణి జోసెఫ్ స్కూలు మరియు అనాథ పిల్లల ఆశ్రమం నందు విశ్రాంత ఉపాధ్యాయురాలు స్వర్గీయ గొరికపూడి సరోజిని 3వ వర్ధంతిని పురస్కరించుకుని ఆమె జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమాన్ని ఆమె కుమారుడు జ్యోతి క్లినికల్ ల్యాబొరేటరీ అధినేత గొరికపూడి కృపాకర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రముఖులు మాట్లాడుతూ ఉపాధ్యాయునిగా విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే దానిలో గొరికపూడి సరోజిని అందించిన సేవలను వారు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు అత్తోట రత్నశేఖర్, కె హేమలత, పినపాటి సురేష్ బాబు, పినపాటి రాజేష్ ప్రభుత్వం పాల్గొన్నారు. యుగయుగములు నీవే దేవుడువు, నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి నీవు సెలవిచ్చుచున్నావు. ఈరోజు గొరికపూడి సరోజినమ్మ గారి జ్ఞాపకార్థం టీచర్ గారు మన టీచర్స్ ఉన్నారుగా చక్కగా, అంటే మన టీచర్ గారిలాగా దేవుడు టీచర్ గారిని సరోజినమ్మ గారిని ప్రేమించి మంచి ఆయుష్ ఇచ్చి దేవుని దగ్గర తీసుకున్నారు. జ్ఞాపకార్థంగా ఈరోజు వాళ్ళ కుమారుడు కృపాకర్ గారు మన ప్రేమించి మనకి భోజనం ఏర్పాటు చేశారు. వారి కుటుంబాన్ని ఆశ్రయించాలి. మనం అందరూ కూడా ప్రార్థన చేయాలి. పదవీ కాలంలో అనేక వేల మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది రిటైర్డ్ అయిన తర్వాత కూడా మరి అనేక సామాజిక మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి వీరి సంతానం కూడా మరి దేవుడు వాళ్ళని అభివృద్ధి చేశాడు. ఇందులో భాగంగానే మనకి ఇక్కడ అందరికీ తెలుసు, తెనాలి ఎక్స్చేంజ్ రోడ్లో జ్యోతి క్లినికల్ ల్యాబొరేటరీ అని ఉంది. దాన్ని ఇప్పుడు ఆయన అధిపతిగా ఉన్నాడు గొరికపూడి కృపాకర్ గారు. వాళ్ళ మదరే ఈ సరోజిని గారు. మరి అతను ఇక్కడ 2 గేట్ల మధ్యలో ఉన్నటువంటి దయామణి జోసెఫ్ గారి కాన్వెంట్లో ఉన్న ఆర్ఫనేజ్ ఉంది. ఒక 30 మంది పిల్లలు ఉంటారు ఆర్ఫనేజ్లో, తల్లిదండ్రులు లేని వాళ్ళు. మరి వాళ్ళని ప్రేమించి మరి వాళ్ళ అమ్మగారి జ్ఞాపకార్థం ఒకరోజు వీళ్ళకి ఈ పూట లంచ్ అరేంజ్ చేశారు. అందుకు వారిని మేము అభినందిస్తూ మరి వాళ్ళ అమ్మగారు చేసిన మంచి కార్యక్రమాలని అన్నీ కూడా ఆ పిల్లలు వాటిని కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి ఆ కుటుంబాన్ని దేవుడు అన్ని విధాలుగా దీవించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. స్థానిక ఐతానగర్లోని డగ్లస్ మెమోరియల్ రెసిడెన్షియల్ స్కూల్లో గురువారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులను సత్కరించారు. స్కూలు ప్రధాన ఉపాధ్యాయుని చావలి స్వర్ణలత, ఉపాధ్యాయురాలు ఏ సుజాతలను ఘనంగా సత్కరించి జ్ఞాపికలను బహుకరించారు. ఈ సందర్భంగా క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు లైన్ కాకరపర్తి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని అన్నారు. ఎంతోమందిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే గురువులు దైవ సమానులని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ సాతులూరి రాంప్రసాద్, జవ్వాజీ శ్రీనివాసరావు, డాక్టర్ కొత్తపల్లి రాజ్కుమార్, పాదర్తి వెంకటేశ్వరరావు, నంబూరు శ్రీకుమార్, అయినాల మల్లేశ్వరరావు, స్కూలు కరస్పాండెంట్ లలిత కుమారి, తుల్లిమిల్లి వరప్రసాద్, రిబ్కా తదితరులు పాల్గొన్నారు. సాయిబాబాకు అత్యంత ప్రీతిపాత్రమైనది అన్నదానమేనని శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి అధ్యక్షులు సాయి లక్కరాజు అన్నారు. నందివెలుగు వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేశారు. తెనాలి మండలం నందివెలుగు గ్రామంలోని వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు, గురుకుల వేద పాఠశాల విద్యార్థులకు శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వంశీకృష్ణ, సాయి సౌమ్య జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన వితరణ కార్యక్రమాన్ని సేవా సమితి అధ్యక్షుడు సాయి లక్కరాజు ప్రారంభించి ప్రసంగించారు. ప్రతి నెల మొదటి గురువారం పట్టణంలోని వివిధ కాలనీల్లో ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని క్రమం తప్పక నిర్వహిస్తున్నామని, ఎవరైనా కోరితే వారు నివసించే కాలనీల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు, వేద విద్యార్థులకు అన్నప్రసాద వితరణ చేశారు. సమితి సభ్యులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలందరూ మట్టి వినాయక ప్రతిమలనే పూజించాలని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ కోరారు. అమృతలూరు మండలంలో ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. వినాయక చవితి ఉత్సవాన్ని పురస్కరించుకుని అమర్తలూరు మండల పరిధిలోని గోవాడ,
ఎలవరు, ఇంటూరు, పాంచాలవరం, బోడపాడు, వ్యాపారు, మోపారు గ్రామాల్లో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవానికి రసాయనాలతో తయారు చేసిన వినాయక విగ్రహాలను వాడటం వల్ల ఆ విగ్రహాలు నిమజ్జనం చేశాక నీటిలో కరగక భూగర్భ జలాలకు పలు అంతరాయం ఏర్పడుతుందన్న విషయం ప్రతి ఒక్కరూ గమనించి మట్టి ప్రతిమలను మాత్రమే వాడాలని ఆయన అన్నారు. ఇదే క్రమంలో పిల్లలకు ఆస్తి, విద్యతో పాటు మంచి ఆరోగ్యమైన వాతావరణం ఇవ్వటానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఈ క్రమంలో గ్రామంలో చెట్లు నాటడం వల్ల వాతావరణంలోని కాలుష్య నివారణకు తోడ్పాటు అవుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఉప్పల సాంబశివరావు, నన్నపనేని రంగారావు, కనగాల వెంకట శశికుమార్, ఆలపాటి రామారావు, కొడాలి చంద్రశేఖర్, మల్లిపెద్ది సర్విజీ, వీరగంధం నగేష్ బాబు, దోవా శివనాగిరెడ్డి, తుమ్మల సీతారామయ్య, కాటూరి నాగేశ్వరరావు, మండవ శంకర్రావు, పాటిబండ్ల కృష్ణ, కొండవీటి సుబ్బారావు, మండే నాగేంద్రం, విఆర్ఓ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం ఇలా అధిక వర్షాలు వచ్చి మరి మన పొలాలన్నీ కూడా మునిగిపోయినాయి. అట్లాగే విజయవాడలో మనం చూసాం, బుడవేరు దిగి మొత్తం కూడా పోవటం. అట్లాగే లంక గ్రామాల్లో కూడా వర్షాలు మరి తక్కువ టైంలో ఎక్కువ పట్టడం, మనకి మురికి కాలువలు ఎన్ని ఉన్నా కూడా. కానీ ప్రభుత్వ పరంగా గతంలో కొంత కాలువలు బాగు చేయకపోవడం లోపమైన ప్రధానమైన లోపం పర్యావరణ పరిరక్షణ. మనం వాస్తవంగా ఇస్తే మట్టి బొమ్మలు కలపాలి, మనం రంగుతో ఉన్న బొమ్మలు కలుపుతాం. దానివల్ల భూగర్భ జలాలు మనకు నిలిచిపోతున్నాయి. అట్లాగే ప్లాస్టిక్ వాడతాం, దానివల్ల కూడా నీరు భూగర్భ జలాల్లో పోట్ల. కాబట్టి మనం అందరం కూడా మట్టి బొమ్మలు వాడాలి. అదేవిధంగా మరి చెట్లను కూడా పెంచాలి. పెరుకలపొడిలో అంగరంగ వైభవంగా మైలవారి అంకమ్మ తల్లికి సారెను సమర్పించారు. ఈ సందర్భంగా పెరుకలపొడి గ్రామం పరిధిలో భక్తుల రాకతో సందడిగా మారింది. దుగ్గిరాల మండలం పేరుకలపూడి గ్రామంలోని మైలావారి ఆడపడుచులు గురువారం తెనాలి పినపాడులో కొలువై ఉన్న మైలవారి ఇలవేల్పు శ్రీ అంకమ్మ తల్లికి అత్యంత భక్తి శ్రద్ధలతో సారి సమర్పించారు. తొలుత పేరుకలపూడి గ్రామంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గ్రామ పురవీధుల్లో ఊరేగింపుగా సన్నాయి మేళాతో గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. మహిళా భక్తులు అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ, గాజులు, పలు రకాల పూలు, స్వీట్లు, పండ్లతో శ్రీ అంకమ్మ తల్లి దేవస్థానానికి తరలి వెళ్లారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో పేరుకలపూడి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. శ్రీ మైలావారి ఎలవేల్పు గంగమ్మ తల్లి అమ్మవారు ఆడపిల్లల సారి జరుగుతుంది. మరి ఆడపిల్లల సమక్షంలో ఉంటుంది. మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బంధుమిత్రులందరూ కూడా మా కళాభివందనాలు. మరి ఆడపిల్లల సమక్షంలో జరుగుతుంది కార్యక్రమం. మరి అందరికీ కూడా దుగ్గిరాల మండలంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వం 5,000కు తగ్గకుండా చేపట్టాలని ఆలోచించడం జరిగిందని మంగళగిరి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకులు విజయ్ భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. దుగ్గిరాల యాదవ్ పాళెంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దుగ్గిరాల మండలం బీజేపీ అధ్యక్షుడు పసుపులెట్టి గణేష్ యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంగళగిరి నియోజకవర్గ బీజేపీ నాయకులు విజయ్ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వం 1,000,000 ఉండాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి చెప్పడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. 3వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. జిల్లా స్థాయిలో ఈరోజు ప్రారంభించడం, మండల స్థాయిలో మధ్యాహ్నం నుంచి కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ప్రధానంగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యత్వం 1,000,000 సభ్యత్వం ఉండాలని రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగా ప్రతి మండల స్థాయిలోనే కాకుండా ప్రతి బూత్ స్థాయిలో కూడా 200 మందికి తగ్గకుండా సభ్యత్వ కార్యక్రమం చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. దుగ్గిరాల మండలంలో గతంలో భారీగా జరిగింది. అట్లాగే ఈ తడవ కూడా 5,000కి తగ్గకుండా సభ్యత్వం దుగ్గిరాల మండలంలో చేపట్టాలని ఆలోచించడం కూడా జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ యాదవపాలెంలో చేయటం శుభసూచకం. మరి ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఇక్కడ యువత భారతీయ జనతా పార్టీ పట్ల ఆకర్షితులై
దుగ్గిరాల రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందటం లేదని దుగ్గిరాల చెన్నకేశవ నగర్ వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ సిబ్బందికి ఇష్టమైన వాళ్లకు మాత్రమే నిత్యావసర సరుకులు అందజేశారని దుగ్గిరాల చెన్నకేశవ నగర్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షపు నీటిలో ఉన్న మా ఇళ్లను మమ్మల్ని ఫోటోలు తీసుకున్నారు, పేర్లు రాసుకున్నారు, కానీ చివరకు ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసర సరుకులను రెవెన్యూ అధికారులు అందించలేదని దుగ్గిరాల చెన్నకేశవ నగర్ వాసులు పేర్కొన్నారు. అల్పపీడనం ప్రభావంతో దుగ్గిరాల చెన్నకేశవ నగర్ లోతట్టు ప్రాంతంలో జలమయమయ్యాయి. ప్రజల జీవితం స్తంభించిపోయింది. ఈ తరుణంలో ప్రభుత్వం వారు బాధితులకు 7 రకాల నిత్యావసర సరుకులను అందించాలని ఆదేశించారు. వర్ష బాధితులకు తక్షణ సహాయంగా కేజీ కందిపప్పు, కేజీ పంచదార, కేజీ ఉల్లిపాయలు, కేజీ దుంపలు, కేజీ వంట నూనె, 25 కేజీల బియ్యం గురువారం దుగ్గిరాల తహసీల్దార్ ఐ సునీత, టీడీపీ నాయకులు గూడూరు వెంకట్రావు, వెన్నిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో దుగ్గిరాల చెన్నకేశవ నగర్లోని 24 మంది వర్ష బాధితులకు అందజేశారు. అనంతరం కొంతమందికి మాత్రమే నిత్యావసర సరుకులను పంపిణీ చేయడంపై రెవెన్యూ అధికారులను, టీడీపీ నాయకులను చెన్నకేశవ నగర్ మహిళలు గట్టిగా ప్రశ్నించారు. ఎందుకో కానీ రెవెన్యూ సిబ్బంది వారు బాధితులను గుర్తించడంలోనూ బాధితులకు సహాయం చేయడంలోనూ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరద ముంపు ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ నేతల పర్యటన. తెనాలి, వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లో నీట మునిగిన పంట పొలాలు పరిశీలించిన నాయకులు. ప్రభుత్వం తక్షణమే రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్. కొల్లిపర మండలంలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. వరదల వల్ల పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటామని హామీ. ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో మొదలైన చవితి వేడుకల సందడి. సుల్తానాబాద్ లో వినాయక విగ్రహాల తయారీ వద్ద కోలాహలం. భారీ విగ్రహాలను కొనుగోలు చేసి తీసుకువెళుతున్న ఉత్సవాల నిర్వాహకులు. తెనాలిలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ఘన సత్కారం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.